కీర్తనల గ్రంథం 4 అధ్యాయం 7 వచనాన్ని ఒకసారి చదువుదామండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. అవును కదండీ! ఇతరులు ఒకవేళ వాళ్ళ పంట పండిందని సంతోషించపడవచ్చు. లేకపోతే వాళ్ళ ధాన్యం పండిందని సంతోషపడవచ్చు. అలాగే వాళ్ళకి ధన సమృద్ధి ఉన్నదని వాళ్ళు సంతోషపడవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అనంటే అధికమైన సంతోషాన్ని నా హృదయంలో పుట్టించావు అని చెప్పేసి అంటాడండి. ఇవేమీ లేకపోయినా కూడా ద్రాక్షారసములు లేకపోవచ్చు, ధాన్యాలు లేకపోవచ్చు, లేకపోతే మనకు ధన సమృద్ధులు లేకపోవచ్చు. ఇవేమీ లేకపోయినా కూడా దేవుడు తన అధికమైన సంతోషాన్ని మన హృదయంలో పుట్టించే దేవుడై ఉన్నాడండి. ఆయన అధికమైన సంతోషాన్ని మనకిచ్చినప్పుడు మనం ఇవేమీ లేకపోయినా కూడా సంతోషించే వారంగా ఉంటాము. అందుకే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే కూడా అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి.